వాక్యం విషయంలో నేను శామ్యుల్ పరంజ్యోతి గారి సహాయము తీసుకుంటాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. సిపిఎం ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో తండ్రి బిషప్ సిద్ధర్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. బిషప్ సిద్ధర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు క్రైస్తవ సమాజంకి తండ్రి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మేము వేరొకరికి ఆశీర్వాదకరంగా ఉండుట. రాబోయే దినంలో కూడా తండ్రి వాళ్ళ పరిచర్య చేత క్రైస్తవ సమాజం అనేక మేళ్లు పొందేటట్లు మీ కృప చూపించండి. అలాగే తండ్రి ఈ సమయంలో సాయంత్రం వేళ ఈ సిపిఎం మీటింగ్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవలో ఉన్నారు. ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. మేము సమాధానకర్త అయిన యేసు శిష్యులమై ఉన్నాం. సమాధానంతో కూడిన అనేక అంశంల కొరకు మేము ప్రార్థన చేయాలి. అలాగే వాక్యపరంగా ఆత్మికంగా కూడా మేము బలపరచబడాలని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతల్ని బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఇప్పుడు మరి ఇంకొకసారి శామ్యుల్ పరంజ్యోతి గారి సాయం నేను తీసుకుంటాను. ఆది కాండము 1వ అధ్యాయం 14వ వచనం కూడా చదివినిపిస్తారు. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం. దాని తర్వాత మనం స్లైడ్ షోకి వెళ్దాము. ఓకే. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. థ్యాంక్ యూ శామ్యుల్ పరంజ్యోతి గారు. ఈ వేళ నేను ఎప్పుడు మీతో పంచుకునేటట్లే ఒక జనరల్ ట్రూత్ని మీ ముందు తీసుకొని వచ్చి ముందుకు సాగుతాను. ఈ దినం నేను వాడే అంశం టైటిల్ ఏంటంటే 7 C's ఆఫ్ న్యూ ఇయర్. ఆ 7 C'స్కి వచ్చే ముందు ఒక జనరల్ సత్యం మీతో పంచుకోవాలని నా కోరిక. ఎప్పుడు నేను ఇది గుర్తు చేస్తుంటాను, మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మనం ఒక ప్రశ్న వేసుకుంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే లేఖనం ఏం సెలవిస్తుందంటే ఆయనను ఆరాధించే పరిచర్యనే అన్నిటికంటే గొప్ప పరిచర్య. బెతనీ గ్రామంలో చెందిన 2 సహోదరుల గురించి మనకి బాగా తెలుసు. మార్తా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంట్లో చేర్చుకున్న తర్వాత వంటగదిలో ఎంతో బిజీ అయిపోతున్నది. కానీ మరియా యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో ఆనందిస్తూ, ఆయన సహవాసంలో ఆనందిస్తూ ఆయనని ఆరాధిస్తూనే ఉన్నది. అయితే మార్తమ్మ గారికి అభ్యంతరం కలుగుతున్నది. వచ్చి షికాయత్ చేస్తుంది. తెలంగాణ భాష వాడాలంటే షికాయత్ చేస్తుంది ప్రభువారి దగ్గర. ప్రభువా చూడు, ఈ సోమరిపోతు చేతులు కట్టుకొని నీ ముందు కూర్చొని ఉన్నది. ఆమెను ఆజ్ఞాపించి వచ్చి వంటగదిలో నాకు సహాయం చేయుటకు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు మనం అందరం కూడా మన మనసులో ముద్రించుకోవాలి. అమ్మా మార్తా, ఎన్నో విషయాలు బట్టి ఎంతో పట్టించుకుంటున్నావమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనది మరియా గ్రహించింది, అది నేను తీసివేయను అని ప్రభువారు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయనని ఆరాధించుట. వేరే ముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా? గివ్ మీ అన్ ఆన్సర్. రోగిలు ఎవరైనా ఉంటారా? నో, ఎవరు ఉండరు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం
మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచితనం బట్టి, ఆయన ఉన్న శ్రేష్టమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయిన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి వాక్య ఆధారం ఉంది. మోషే దేవుని మధ్యన ఒక సంభాషణ జరుగుతున్నది. నేను మరి శామ్యూల్ పరమజ్యోతి గారి సాయం తీసుకుని ఆ వాక్య భాగం చదివిపిస్తాను. నిర్గమకాండం 33 18, 19 వచనాలు చదవండి బ్రదర్. నిర్గమకాండం 33 18, 19. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం చూద్దాం. 33 నిర్గమకాండం 18, 19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరిని కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. థ్యాంక్ యూ. సో నా మంచితనం నీ చూపిస్తాను అని దేవుడు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆ గుణంల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన ఉన్న శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. నేను మరి మిమ్మల్ని ఒక చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు జవాబు ఇవ్వాలి అన్మ్యూట్ చేసుకోవాలి. దేవదూతలు తినే ఆహారం ఏంటి చెప్పండి? వెరీ ఎలిమెంటరీ క్వశ్చన్ కదా. మన్నా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే యెషయా గ్రంథం 6 వచనాలు జ్ఞాపకం పెట్టుకోండి. నేను సమయం సేవ్ చేయుటకు అన్ని కూడా నేను శామ్యూల్ పరమజ్యోతి గారు ద్వారా చదివించట్లేదు. యెషయా గ్రంథం 6 వచనాల్లో మనం గమనిస్తే దేవుడు సింహాసనం ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. దేవదూతలైన సింహాసనం చుట్టూ నించొని, ప్రభువా ఈ దినం కడుపు నిండా మన్నా తిన్నాం ప్రభువా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధుడా 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 అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. దేవుల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. అలాగే దేవుల్లో ఉన్న ప్రాముఖ్యమైన గుణములు, మంచి విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే ఈ దినము న్యూ ఇయర్ కాబట్టి ఆ 7 C's గురించి చెప్పే ముందు ఈ విషయం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. మన దేవుడంతా సర్వజ్ఞాని ఎవరూ లేదు. రోమిలికి రాసిన పత్రిక 11 వచనం మనం చదువుకున్నాం. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. అయితే మనం కూడా మన చర్చెస్లో స్కిట్స్ వేస్తాము, డ్రామా స్టేజ్ చేస్తాము. మనం ఏం చేస్తాం? డ్రామా అన్న స్కిట్ అన్న స్టేజ్ చేసే ముందు మొదట్లో స్టేజ్ని తయారు చేస్తాం, దాని తర్వాతనే యాక్టర్స్ని తీసుకొని వస్తాం. లేకపోతే యాక్టర్స్ మొదట్లోనే వస్తే స్టేజ్ లేకుండా ఉంటే ఏం లాభం లేదు. సో మన దేవుడు ఎంత సర్వజ్ఞాని అయిన దేవుడు. ఇప్పుడు మనం చందు బ్రదర్ చేత ఫస్ట్ స్లైడ్ మనం చూద్దాము. చందు బ్రదర్ ప్లీజ్ షోస్ ద ఫస్ట్ స్లైడ్. చక్కగా శామ్యూల్ పరమజ్యోతి గారు కూడా వాక్య భాగం చదివినిపించారు, లెసన్స్ డ్యూరింగ్ న్యూ ఇయర్ టైం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆదికాండం 14 వచనం. ఒకసారి ఆలోచించండి, మన దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానంతో కూడిన పనులే చేసే దేవుడై ఉన్నాడు. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయన అల్లరికి కర్త కాడు, అన్ని సక్రమంగా చేసే దేవుడు. ఆదాం అవ్వ ఇంకా పుట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు సూర్యుడిని చంద్రుడిని సృష్టించి దినములు లెక్క పెట్టుటకు, వారాలు లెక్క పెట్టుటకు, నెలలు లెక్క పెట్టుటకు, సంవత్సరాలు లెక్క పెట్టుటకు అన్నీ సిద్ధపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నారు కాబట్టి మనము దినములు లెక్క పెట్టగలుగుతున్నాం, వారాలు లెక్క పెట్టగలుగుతున్నాం, నెలలు లెక్క పెట్టగలుగుతున్నాం, సంవత్సరాలు లెక్క పెట్టగలుగుతున్నాము. ఈ పద్ధతి అనేది లేకుండా ఉంటే, దినములు లెక్క పెట్టడానికి వీలు కాకుండా ఉంటే, వారాలు లెక్క పెట్టడానికి వీలు కాకుండా ఉంటే, నెలలు లెక్క పెట్టడానికి వీలు కాకుండా ఉంటే, సంవత్సరాలు లెక్క పెట్టడానికి వీలు కాకుండా ఉంటే, సమాజంలో కల్వరం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చంద్ర బ్రదర్, యు కెన్ షో ఆల్ ఆఫ్ us నౌ. ఒక్కసారి ఆలోచించండి. డైలీ వేజెస్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు 24 గంటల తర్వాత వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి. నెల తర్వాత శాలరీస్ పే చేయాలి. నెల తర్వాత రెంట్ పేమెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పేమెంట్ క్యాల్కులేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్లో ప్రీమియం అనేది ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు ముందే చంద్రుడు సూర్యుడిని తయారు చేయకుండా ఆదామవ్వని తీసుకొని వచ్చి ఈ ప్రపంచంలో లోకంని తయారు చేసి ఉంటే
సమాజంలో కలవరమే కలవరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అన్నీ సక్రమంగా ఒక ట్రాక్ మీద నడిచే ఒక ట్రైన్ వలె నడుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? If not for the days, if not for the weeks, if not for the months, if not for the years which we are able to calculate thanks to sun and the moon, would there not be confusion in the society? Give me yes or no. Would there not be anarchy in the society? Yes or no? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. అది సో థ్యాంక్ యూ మనోహర్ గారు. సో యూ కెన్ అండర్స్టాండ్ మన దేవుడు ఎంత సర్వజ్ఞాని దేవుడు అనేది. మొదట్లో స్టేజ్ తయారు చేశాడు, దాని తర్వాతనే ఆదామవని పిక్చర్లో తీసుకొని వస్తున్నాడు. లేకపోతుంటే ఈ ఈ కాలం సమాజంలో కలవరమే కలవరం. ఇంకా నేను ఇంకా 7 C's గురించి మీతో పంచుకోలేదు. ఇంకొక విషయం కూడా మీ ముందు తీసుకొని వచ్చి నేను ముందుకు సాగుతాను. అదేంటంటే, శబ్దంతో కూడిన అద్భుతాలు బట్టి దేవుణ్ణి మనం ఎలాగా స్తుతిస్తామో, అలాగే నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి. విశాలమైన ఎరికో గోడ కూలిపోతున్నది, కానీ ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబిల్లుందో అది కూలిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో నడుచుకొని వస్తున్నారు, కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తున్నారు. మధ్యలో వచ్చిన ఎర్ర సముద్రంని దేవుడు పాయలు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అంటాం. కానీ 40 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఒక అద్భుతం జరిగింది. దాన్ని బట్టి ఎప్పుడన్నా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పామా? ఆయన ఎంత సర్వజ్ఞాని అని గ్రహించామా? ఒకసారి ఆలోచించండి. మనం పేపర్స్లో చదువుతూ ఉంటాం, ఎక్కడన్నా ఎక్కువ మంది ఒక చోటలో గ్యాదర్ అవుతే, ఎస్పెషలీ నేను రాజమండ్రిలో పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా చేశాను, అలాగే విజయవాడలో కూడా చేశాను. కృష్ణా నది విజయవాడ దగ్గర ఉంటుంది, గోదావరి నది రాజమండ్రి దగ్గర ఉంటుంది. పుష్కరమ్స్ అనేది జరిగేవి. వేల కొలది ప్రజలు అక్కడ వచ్చేవారు. వచ్చినప్పుడు ఇన్వేరియబుల్లీ ఆల్వేస్ దేర్ ఇస్ టు బి అ స్టాంపీడ్ నవ్ ఆర్ దెన్. నెక్స్ట్ డే పేపర్లో మేము చదువుకునే వాళ్ళం 2-3 చనిపోయారని. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. 40 సంవత్సరాలు మోషే నాయకత్వం కింద 25 లక్షల యూదులు ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తుండగా ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరిగిందా? ఎస్ ఆర్ నో? నో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? దేవుడు ఒక క్రమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా వాళ్ళు నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక స్లైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. అందరు కూడా హోంవర్క్ సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చదవాలి, అలాగే సంఖ్యాకాండం 10వ అధ్యాయం కూడా మీరు చదవాలి. దేవుడు ఇజ్రాయేలీలు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎలాగా వాళ్ళ గుడారాలను వేసుకోవాలో ఒక పద్ధతి చూపించాడు మోషేకి. అలాగే వాళ్ళు నడుచుకొని వెళ్ళే సమయంలో ఏ క్రమంలో నడుచుకొని వెళ్ళాలో ఆ పద్ధతి అంతా కూడా దేవుడు ముందట్లోనే మోషేకి బయలుపరిచాడు. అందుకు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా, క్రమం ప్రకారంగా గుడారాలను వేసుకున్నారు, నడుచుకొని వెళ్ళారు. కాబట్టి ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, లెట్ us look at that slide. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉంది. చందు బ్రదర్ చూడండి, మనకు కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. మరి అలాగే ఎంత చక్కగా హైలైట్ కూడా చేస్తున్నారు. 3 గోత్రాలు తూర్పు వైపు ఉండాలి, జెబులాను, ఇషాకారు, యూదా. దాని తర్వాత 3 గోత్రాలు మనం గమనిస్తే దక్షిణం వైపు గాదు, సిమియోను, రూబేన్. దాని తర్వాత 3 గోత్రాలు ప్రత్యక్ష గుడారము పటమర వైపు గుడారాలు వేసుకోవాలి, బెంజమీను, మనాషే, ఇఫ్రాయిం. దాని తర్వాత మనం గమనిస్తే ఉత్తరం వైపు 3 గోత్రాలు నాఫ్తాలి, ఆషేరు, దాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా వాళ్ళు ఏ క్రమంలో నడుచుకొని వెళ్ళాలో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. మొదటిగా యూదా గోత్రము బయలుదేరి వెళ్తుంది. దాంతోపాటు 2 గోత్రాలు ఇషాకరు, జెబులాన్ బయలుదేరి వస్తాయి. దాని తర్వాత లెవీల్లో ఉన్న 2 గుంపులు మెరారీలు, గెర్షోనీలు, వాళ్ళు ప్రత్యక్ష గుడారంతో కూడిన వేరే వస్తువులన్నీ కూడా ఎద్దుల బండిలో తీసుకొని వెళ్తారు. దాని తర్వాత రూబేన్ గోత్రము సిమియోను, గాదుని తీసుకొని బయలుదేరి వెళ్తుంది. దాని తర్వాత కొహాతీలు, వీళ్ళు కూడా లెవీలే, వాళ్ళు ప్రత్యక్ష గుడారంని భుజం మీద మోసుకొని వెళ్తారు. ప్రత్యక్ష గుడారం మాత్రం ఎద్దుల బండిలో తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. దాని తర్వాత మనం గమనిస్తే ఇఫ్రాయిం గోత్రం,
బెంజమిన్ మనాషే గోత్రంని తీసుకొని బయలుదేరుతుంది. చివర్లో మనం గమనిస్తే దాన్ గోత్రము ఆషేర్ నాఫ్తాలిని తీసుకొని ప్రయాణం చేస్తుంది. ఎందుకు నేను ఇక్కడ సింహం చూపిస్తున్నానంటే యూదా గోత్రంకి దేవుడు ఇచ్చిన జెండా మీద సింహం బొమ్మ ఉండేది. అలాగే రూబేన్ గోత్రం జెండా మీద మనిషి పిక్చర్ ఉండేది. ఇఫ్రాయిం గోత్రము జెండా మీద ఎద్దుల బండి ఆవు పిక్చర్ ఉండేది. అలాగే దాన్ గోత్రం జెండా మీద పక్షిరాజు పిక్చర్ ఉండేది. కాబట్టి ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒక్కసారి కూడా మనం చదివితే 10వ అధ్యాయం 14 వచనం నుంచి 28వ వచనం, ఈ క్రమంలో వాళ్ళు నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు ఎంత సర్వజ్ఞాని అనే మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్ నౌ. అయితే జాగ్రత్తగా వినండి. ఎలాగా శబ్దంతో కూడిన అద్భుతాలు బట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ మనం ఎలాగా దేవునికి చెందిటట్లు చేస్తామో, ఎలాగ మనం ఆయన స్తుతిస్తామో, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఇంకొక మాట నేను మిమ్మల్ని అడిగి ముందుకు వెళ్తాను. బైబిల్ ఎందుకు నిజమైన పుస్తకం అని మనం నమ్మొచ్చు అని అంటే, ఇజ్రాయేలీలు చేసిన పొరపాట్లని దేవుడు ఎక్కడ కూడా దాచిపెట్టలేదు. చేదు నీళ్లు మారా దగ్గర వాళ్ళకి దొరికినప్పుడు తిరుగుబాటు చేశారు అనే మాట దేవుడు దాచిపెట్టలేదు. అలాగే మన్నాతో పోషించేటప్పుడు మాకు ఈజిప్షియన్ బిర్యానీ దొరకట్లేదు, అక్కడ రుచికరమైన ఆహారం మాకు దొరకట్లేదు అని తిరుగుబాటు చేశారు. దాన్ని దేవుడు ఎప్పుడు దాచిపెట్టలేదు. ఒకసారి మీరు ఆలోచించండి. కథ రచయిత అన్న ఏం చేస్తాడు అని అంటే, హీరోని ఎలా చూపిస్తాడు అని అంటే, వారు ముఖ్యమైన పాత్ర వహించే వ్యక్తిని ఆ కథలో ఎలా చూపిస్తాడంటే పొరపాట్లు లేని వ్యక్తిగా చూపిస్తాడు. కానీ దేవుడు, ఇజ్రాయెల్ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్. 928 చాప్టర్స్ ఉన్నాయి, 928 అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధనలో. దాంట్లో 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్రతో కూడిన మాటలే. వాళ్ళు చేసిన పొరపాట్లు అన్ని కూడా ఉన్నట్టు దేవుడు చూపించారు. అయితే మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా ఆ 40 సంవత్సరాలు ఒక్కసారన్నా స్టాంపీడ్ జరుగుంటే దేవుడు రాసి పెట్టి ఉండడా? గివ్ మీ ఎన్ ఆన్సర్. 40 సంవత్సరాలు ఒక్కసారన్నా స్టాంపీడ్ జరుగుంటే దేవుడు స్టాంపీడ్ జరిగిందని నిజంగా రాసి పెట్టారు? ఎస్ ఆర్ నో? సో ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు కాబట్టి. సో ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు చేతిలో మన జీవితాలు, మన పరిచర్యలు ఉంటే దేని బట్టి మనం దిగులు పడే అవసరం లేదు, కంగారు పడే అవసరం లేదు. ఆయన ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారంగా మనల్ని నడిపించుకొని తీసుకొని వెళ్తాడు. ఏ దేవుడు దినములు లెక్క పెట్టుటకు, వారాలు లెక్క పెట్టుటకు, నెలలు లెక్క పెట్టుటకు, సంవత్సరాలు లెక్క పెట్టుటకు అన్ని ఏర్పాట్లు ముందే చేశాడో ఆ సర్వజ్ఞాని దేవుడు, ఇంకా అల్లరికి కర్త కాని దేవుడు, ఆయన చేతిలో మన జీవితాలు, మన పరిచర్యలు ఉంటే ఎలాగుంటాయి? సక్రమంగా ముందుకు నడుస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను ఆ 7 C's కి కూడా వస్తున్నాను. బహుశా 7 C's ఈ దినము అన్ని కూడా కంప్లీట్ చేయడానికి సమయం లేదేమో. అట్లీస్ట్ విల్ కవర్ ద 3 out of 7 C's. ఈ 7 C's లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, బైబిల్లో ఎక్కడ మొదటి నెల, మొదటి దినం అనే మాటలు రాయబడినాయో ఆ సంఘటనలతో కూడిన వాక్య భాగం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చో మనం చూద్దాం. ఎక్కడెక్కడ 7 సార్లు బైబిల్లో మొదటి నెల, మొదటి దినం అనే మాట రాయబడి ఉంటుంది. సో నేను వాడే సీస్ అన్ని కూడా చూడండి. కాంప్లైన్స్, కమ్బ్యాక్, క్యానన్, చేంజ్, క్లెన్సింగ్, చెరిష్డ్ అండ్ క్రౌన్. సో మొదటిగా కాంప్లైన్స్ అంటే దేవుడు ఎప్పుడు 100% ఆయన ఒబీడియన్స్ కోరుకుంటాడు, 100% ఆయన సమర్పణ కోరుకుంటాడు, 100% ప్రభువారు విధేయత కోరుకుంటారు, నాట్ 99.9%. ఏమైంది ఒకసారి మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ప్రత్యక్ష గుడారము, మనం ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే, ఎలాగ దేవుని ఆలయము, ప్రత్యక్ష గుడారము చాలా ముఖ్యంగా ఉండిందో ఇజ్రాయేలీలకి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మన శరీరము దేవునికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన శరీరము ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చదవండి శామ్యూల్ పరంజ్యోతి గారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం.
బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ప్రభువారు మన శరీరంని ఎలాగ చూస్తున్నారో మనం చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్టు దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. థ్యాంక్ యూ. అయితే ప్రత్యక్ష గుడారం ఎలాగా కట్టాలి అనేది మనం నిర్గమకాండము చదివితే 25వ అధ్యాయంలో దేవుడు మోషేని సీనాయి కొండ మీద తీసుకొని వెళ్ళి అన్ని వివరాలు, ఆ ప్రత్యక్ష గుడారంతో కూడిన వివరాలు అన్నీ కూడా మోషేతో పంచుకుంటున్నాడు. అయితే మోషే కింద వచ్చి ఇజ్రాయేలీలని ఆ దేవుని దగ్గర నుంచి పొందిన ఆజ్ఞల ప్రకారంగా నడిపిస్తూ ప్రత్యక్ష గుడారంని కట్టాడంట. దానికి కట్టుటకు వాడిన 2 సేవకులు బెజలేల్, ఓహాలియాబ్ కూడా ఉన్నారు. అయితే ఈ మొదటి నెల మొదటి దినమున ఏం జరిగిందో మనం చూద్దాం. మరి శామ్యూల్ పరంజ్యోతి గారి సాయం నేను తీసుకుంటాను. నిర్గమకాండం 40వ అధ్యాయం 16-17. నిర్గమకాండం 40వ అధ్యాయం 16-17. కాంప్లయన్స్. మోషే ఆ ప్రకారం చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఆజ్ఞ, ఆలయం కట్టే విషయంలో ప్రతి ఆజ్ఞని ఇజ్రాయేలీలు పాటించారు. అయితే ఏమైంది? 34వ వచనము నేను రెడ్ కలర్లో కూడా హైలైట్ చేస్తున్నాను, చూడండి. 34వ వచనం శామ్యూల్ పరంజ్యోతి గారు చదివినిపిస్తారు. అదే 40వ అధ్యాయంలో. ఓకే, 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మేఘం నిండుట, చందు బ్రదర్ ఒకసారి కల్సర్ పెట్టి చూపించండి. ఆలయం మీద దిగి వచ్చుట. సో ఒక్కసారి ఆలోచించండి, 100% ఒబీడియన్స్ చూపించారు కాబట్టి, 100% సమర్పణ, 100% విధేయత చూపించారు కాబట్టి దేవుని సన్నిధి వాళ్ళ మధ్యన దిగి వస్తున్నది. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వన్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది అదర్. ఎప్పుడు దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుంది అని అంటే ఎప్పుడు మనం విధేయత చూపిస్తాము. ఎప్పుడు దేవుని సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడ వెళ్ళినా సరే విజయమే విజయం. ఒకసారి మనము ఇజ్రాయెల్ చరిత్రని మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నారు? అరే, ఎరికో పట్టణంలో ఉన్న ఏ వస్తువు కూడా మీరు ఆశించకండి, అక్కడ ఉన్న బండి బంగారంని మీరు ఆశించకండి, ఏది మొదటిదో అది నాది, మీరు ఆ వెండి బంగారంని తీసుకొని వెళ్ళి లెవీలకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన పేరు ఆకాన్, ఆయన ఏం చేస్తున్నాడు? కకృతి వలన ఆ వెండి బంగారంని తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకుంటున్నాడు. దాచిపెట్టుకున్నప్పుడు విశాలమైన పట్టణం, ఎరికో పట్టణంని స్వాధీనపరుచుకున్న ఇజ్రాయెల్ సైన్యము ఒక చిన్న పట్టణం ఐతో వెళ్ళి యుద్ధం చేసినప్పుడు, అంతకి వీళ్ళ సైనికులు అందరూ కూడా వెళ్ళలేదు, ఆ చిన్న పట్టణంతో యుద్ధంలో ఓడిపోతున్నారు. వై? 100% ఒబీడియన్స్ లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం లోతులో నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏదన్నా మొదటిది దేవుంది, ఏదన్నా మొదటిది దేవుంది. మొదటి కుమారుడు దేవునికి అప్పచెప్పబడతాడు. గొర్రెల్లో పుట్టిన మొదటి గొర్రె దేవునికి అప్పచెప్పబడుతుంది. మొదటి పంట దేవునికి ఇవ్వాలి. అలాగే కానాన్ దేశంలో మొదటి పట్టణం ఏది వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో, ఎరికో పట్టణం, దాంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా దేవుందే. దాని తర్వాత వేరే పట్టణాలన్నీ వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడ ఉన్న వెండి బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. కానీ ఎరికో పట్టణంకి చెందిన వెండి బంగారం అంతా కూడా దేవునికి సమర్పించాలి. కానీ విధేయత చూపించలేదు, దేవుని సన్నిధి లేదు. చిన్న ఐ పట్టణంతో యుద్ధంకి వెళ్ళినప్పుడు ఓడిపోతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాట్ ఈస్ ద లెసన్ హియర్? వాట్ ఈస్ ద లెసన్? మొదటి నెల మొదటి దినంన ఆ ప్రత్యక్ష గుడారము దేవుని ఆజ్ఞల ప్రకారంగా చక్కగా కట్టారు కాబట్టే దేవుని మహిమ దాని మీద దిగి వస్తున్నది. దేవుని సన్నిధి వాళ్ళ దగ్గర ఉంటున్నది. మనం క్రైస్తవులంగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మన పరిచర్యలో, మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగే సమయంలో దేవుని సన్నిధి ఉంటేనే విజయం ఉంటుంది. దేవుని సన్నిధి లేకుండా ఉంటే విజయం ఉండదు. ఆ దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది? మనం 100% ఒబీడియన్స్ చూపిస్తేనే. 99.9% ఒబీడియన్స్ చూపిస్తే కూడా దేవుని సన్నిధి ఉండదు.
మొదటి నెల మొదటి దినమున ఏం జరిగింది ఇజ్రాయెల్ చరిత్రలో? దేవుని ఆజ్ఞల ప్రకారంగా అన్ని కూడా పాటిస్తూ వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారం కట్టారు కాబట్టి దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది. దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మొదటి నెల మొదటి దినమున వాట్ హ్యాపెండ్? దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ ద ఇజ్రాయలీ హిస్టరీ. నేను రెండో సీకి వచ్చే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వాలి. ఓకే, ఇది సేవకునికి వర్తిస్తుంది, మన సంఘ సభ్యులకు కూడా వర్తిస్తుంది. మనం సేవకులం కాబట్టి మన సంఘ సభ్యులని ఈ ప్రశ్న మనం అడగవచ్చు. జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందిన తర్వాత మన గుంపులో ఈరోజు ఎవరైనా ఉన్నారా నేను ఇప్పటివరకు పాపం చేయలేదు అని చెప్పిన వ్యక్తులు? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నేను ఒక్కసారి కూడా దేవుని దుఃఖించలేదండి, పాపం చేయలేదు అండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోబడి. అలాగే మన సంఘ సభ్యుల్లో కూడా అలాగే పరిస్థితి ఉంటుంది. ఎంతో మంది ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా ఎక్కడో ఒక చోటలో పవిత్రత విషయంలో రాజీ పడి ఉండొచ్చు, అపవిత్రత వాళ్ళ హృదయం లోపల వచ్చి ఉండొచ్చు. అయితే ఇజ్రాయెల్ చరిత్రలో ఇంకొక ప్రాముఖ్యమైన సంఘటన మొదటి నెల మొదటి దినంన ఎప్పుడు జరిగిందో మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆహాజ్ అనే రాజు భయంకరమైన దుష్టుడు, భయంకరమైన విగ్రహారాధికుడు. ఆయన ఆలయంని అస్సలు పట్టించుకోలేదు. ఆలయం అపవిత్రంగా అయిపోయింది. ఎక్కడ చూసినా దుమ్ము, ఎక్కడ చూసినా అపవిత్రత. కానీ ఆయన కుమారుడు అయిన హెజెక్యా భక్తిపరుడు. ఆయన రాజ్యము పరిపాలించే సమయంలో ఆయన ఎప్పుడు రాజుగా నియమించబడాడో యూదా రాజ్యంకి మొదటి నెల మొదటి దినమున ఏం చేస్తున్నాడు ఆయన ఒక్కసారి మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. మరి శామ్యూల్ పరంజ్యోతి గారి సహాయం నేను తీసుకుంటాను. మొదటి రాజుల గ్రంథం రెండో దినవృత్తాంతం 29వ అధ్యాయం 17వ వచనం చదవండి శామ్యూల్ పరంజ్యోతి గారు. రెండో దినవృత్తాంతం 29వ అధ్యాయం 17వ వచనం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్స్ 17. ఓకే. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయను ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. థ్యాంక్ యూ. సో సెకండ్ C is come back. అంటే yes, we may have slipped in some areas of our Christian lives, in some areas of our Christian ministry. Chandra brother, you can show all of us. ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి పరీక్షించుకుందాం. లెట్ us do a honest introspection. ఎక్కడన్నా అపవిత్రత దూరిందా మన క్రైస్తవ జీవితంలో, మన పరిచర్యలో? ఎక్కడన్నా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారం పడటం ఆపివేసేసామా? డబ్బు వైపు చూస్తున్నామా? ప్రజల వైపు చూస్తున్నామా పరిచర్య ముందుకు సాగుటకు? ఆర్ మన కను దృష్టి దేవుని వైపే ఉందా? ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి క్రైస్తవ జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు పరీక్ష లోపల ఉన్న పరీక్ష ఏంటంటే ఆ పరీక్షతో కూడిన సవాళ్ళని మనం దేవుని మీద ఆధారం పడి మనం ముందుకు సాగుతున్నామా? ఆ పరీక్షని ఎదుర్కొంటున్నామా? ఆర్ మనుషుల మీద, డబ్బుల మీద, ఆర్ మినిస్టర్స్ మీద, ఆర్ పొలిటీషియన్స్ మీద ఆధారం పడుతున్నామా? దట్ ఈస్ అ టెస్ట్ విత్ ఇన్ అ టెస్ట్. ఎక్కడన్నా మనం రాజీ పడి ఉంటే, దేవుని మీద ఆధారం పడకుండా మన సొంత శక్తి మీద ఆధారం పడి ఉంటే, లెట్ us do a honest introspection. మనకు తెలియకుండానే ఏదో ఒక అపవిత్రత మన హృదయం లోపల దూరినట్టు, పరిచర్య లోపల దూరినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో what did Hezekiah do? He made a wonderful comeback on the first day of the first year. ఆలయం అపవిత్రం ఉంది, ఎక్కడ కూడా శుభ్రత అనేది లేదు. He started cleansing the temple once again. మన క్రైస్తవ జీవితం ఏమై ఉన్నది? దేవుని దృష్టిలో ఆలయమై ఉన్నది. మన పరిచర్య ఏమై ఉన్నది? పవిత్రమైన పరిచర్య అయి ఉన్నది దేవుని దృష్టిలో. అయితే ఎక్కడన్నా మనం రాజీ పడి ఉంటే, ఎక్కడన్నా అపవిత్రత దూరుంటే, వాట్ బెటర్ టైమ్ దెన్ ద న్యూ ఇయర్ టు సెట్ ఇట్ రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సేవకునితో ఆయనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? So what did Hezekiah do on the first day of the first year? He started cleansing the temple. ఎక్కడెక్కడ అపవిత్రత ఉందో అన్నిటిని తీసివేయటం స్టార్ట్ చేశాడు. సో మన క్రైస్తవ జీవితంలో, మన క్రైస్తవ పరిచర్యలో ఎక్కడన్నా అపవిత్రత దూరం ఉంటే, దేవుని మీద ఆధారం తగ్గిపోయి ఉంటే,
అక్కడ మరి మనల్ని సెట్ రైట్ చేసుకోవాలి, మరి మనల్ని పవిత్రపరచుకోవాలి. వీ హ్యావ్ టు మేక్ అ కమ్ బ్యాక్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవునికి ఎక్కడ అన్నిటికంటే కోపం వస్తుందంటే ఆయన మీద ఆధారం పడకుండా ముందుకు సాగుట. ఆసా రాజు విశాలమైన ఇథోపియా సైన్యం ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారం పడి ఆ యుద్ధం గెలిచాడు. కానీ 36 సంవత్సరాల తర్వాత ఒక చిన్న రాజు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సిరియా దేశం రాజు సహాయం తీసుకుంటున్నాడు. అప్పుడు ఆసాన్ దేవుడు ఎదిరించారు ప్రవక్త చేత. అరే, ఇంత పెద్ద యుద్ధం నువ్వు చేసావు, అప్పుడు కుష్ సైన్యం వచ్చినప్పుడు, ఇథోపియా సైన్యం వచ్చినప్పుడు నేను నీకు సాయం చేశాను, ఇప్పుడు నేను గుర్తు రాలేదా నీకు? చూడండి, దేవుని మీద ఆధారం పడకుండా ఉండుట అది చాలా పెద్ద అపవిత్రత. యాజ్ క్రిస్టియన్స్ we may say, we may boast, oh, we are not idol worshippers, మేము విగ్రహారాధికులం కాదు అని అప్పుడప్పుడు క్రైస్తవంగా మనము కాలర్లు ఎగరేసుకుంటాం. కానీ మనకు తెలియకుండానే దేవుని కంటే ఎక్కువగా దేని మీద ఎక్కువగా ఆధారం పడితే అది ఒక విగ్రహం అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్ us do a honest introspection. So let us come to the third C. Canon. Canon అంటే లేఖనం. CANNON అంటే బీరంగి. కానీ CANON అంటే ఇట్ ఈస్ స్క్రిప్చర్. ఒక పుస్తకమే ఉంది, ఆ వ్యక్తి పేరులో రాయబడింది, ఎజ్రా అనే పుస్తకము. ఆయన మొదటి నెల మొదటి దినమున ఒక తీర్మానం తీసుకున్నాడంట, ఒక మంచి రెజల్యూషన్ తీసుకున్నాడంట. దాన్ని బట్టి ఆయన ప్రయాణంలో ఇంకా ఆయన పరిచర్యలో దేవుడు ఎలాగ సాయం చేశారో మనం ఒక్కసారి చూద్దాం. మరి శామ్యూల్ పరమజ్యోతి గారి సాయం నేను తీసుకుంటాను. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తమ దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులను దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మొదటి నెల మొదటి దినమున నేను ఇంకొకటి కూడా మీతో ఎప్పుడు పంచుకుంటున్నాను. చందు బ్రదర్, యు కెన్ షో ఆల్ ఆఫ్ us టు స్టడీ అండ్ అబ్జర్వ్ ద లా అండ్ టు టీచ్ అనే మాట అక్కడ మనం చదువుకున్నాం. ఓకే, ఆయన పరిశోధించి దాని ప్రకారంగా నడుచుకుంటూ దాని తర్వాత నేను బోధ చేస్తాను అనే నిర్ణయము తీసుకున్నాడు ఎజ్రా. ఇక్కడ చూడండి, లేఖనములో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదండి, ఈ లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో ప్రభువారు ఆరాధన గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, అమ్మా ఎక్కడ మనం ఆరాధిస్తున్నామో అది ముఖ్యం కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామో అది ముఖ్యం అని అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు, ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆత్మ లోపల నుంచి కదిలింపబడదు. ఆరాధన మనసు లోతు నుంచి ఆత్మ నుంచి రాకుండా ఉంటే దాంట్లో సత్యం అనేది కనిపించదు. అది ఆల్ విత్ మీ. సో లేఖనం ఉన్న క్రమం కూడా చాలా ముఖ్యమైనది. ఎజ్రా ఏమని నియమించుకున్నాడు? మొదటి నెల మొదటి దినం ఆ సందర్భంలో మనం చదువుకున్నాం, నేను వాక్యం చదివి నేను మొదట్లో దాని ప్రకారంగా నడుచుకున్న తర్వాతనే వేరొళ్ళకి బోధిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Chandu brother, let's look at that slide. Look at the sequencing of the words. First, I will study the word, I will observe it myself, then only I will teach. Chandu brother, you can point a cursor at the last sentence. For Ezra had devoted himself to the study and observance of the law of the Lord and to teaching its degrees. ఎప్పుడు టీచింగ్ మొదట్లో ఆయన పాటించి. ఈ కాలంలో మనము అందరం ఏమని అనుకుంటామంటే we should practice what we preach అని అంటాం. చంద్ర బ్రదర్, యూ క్యాన్ షో ఆల్ ఆఫ్ us. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని అంటాం. మంచిదే, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. కానీ ఎజ్రాలో ఉన్న శ్రేష్టత ఏంటి? ఫస్ట్ హి ప్రాక్టీస్డ్ అండ్ దెన్ ప్రీచ్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా మనం అటువంటి విషయమే చూస్తాం. మరి శామ్యూల్ పరమజ్యోతి గారి సాయం నేను తీసుకుంటాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి బ్రదర్. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడి ఉన్నది? ఆయన బోధించుటకును పాటించుటకు అని ఉందా, లేకపోతే పాటించుటకును బోధించుటకు అని ఉందా?
ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేయుటకును బోధించుటకును అని ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందే సమయంలో ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నానని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. బాప్తిజం తీసుకునే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ పరిచర్య ప్రారంభం చేశారా? ఆల్రెడీ కొండ మీద ప్రసంగం అయిపోయిందా? అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశారా? గివ్ మీ ఎన్ ఆన్సర్. బాప్తిజం తీసుకునే సమయంలో No, no, నో. no. కొన్ని దినంల తర్వాత ఆయన కొండ మీద ప్రసంగం చేయబోతున్నాడు. లేదు. ఆయన అన్ని మాటలు కొండ మీద ప్రసంగంలో ఏమేమి పలికాడో ఆయన మొదట్లోనే పాటించాడు. కాబట్టి ఆయన బోధలో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది, ప్రజల మనసులు కదిలింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎజ్రా కూడా చూడండి, మొదటి దినమున ఆయన తీసుకున్న నిర్ణయాలు, నేను మొదట్లో వాక్యం చదివి దాని ప్రకారంగా నడుచుకుంటూ తర్వాత నేను బోధ చేస్తాను. సేవకులంగా మనం అందరం కూడా ఇది పరీక్షించుకోవాలి. పవిత్రత గురించి మనం బోధిస్తాం. మొదటిగా మనం పవిత్రంగా ఉన్నామా? ధారాళమైన మనసుతో అందరికీ సాయం చేయాలని మనం బోధిస్తాం. మనము వేరే తోడు సేవకులు ఎవరు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి మనం మొదట్లో ఆర్థికంగా వేరే సేవకులకు సాయం చేసి తర్వాత మన సంఘంలో బోధిస్తున్నామా? మనం ధారాళమైన మనసు కలిగి ఉండాలని మొదట్లో పాటించి తర్వాత బోధ చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నిజమైన సంఘటన మీతో పంచుకొని నేను ముగిస్తున్నాను. దాని తర్వాత వచ్చే వారం వేరే 4 C's మనం ధ్యానిద్దాము. అదేంటంటే, ఎవరికి కూడా అపెండిసైటిస్ ఆపరేషన్ కలగకూడదని నా ప్రార్థన. అంటే ఒక 120 సంవత్సరాల క్రితము అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగేటప్పుడు జనరల్ అనెస్థీషియా ఇచ్చేవారు. దాని వలన ఒక పేషెంట్ 3 దినములు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. అయితే ఈవాన్ ఓనీల్ అనే ఒక డాక్టర్ గారు ఎన్నో ఈ అపెండిసైటిస్ ఆపరేషన్స్ చేశారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనే మాట మనకు తెలుసు. అయితే ఆయన ఆపరేషన్ చేస్తూ ఒక సత్యం గ్రహించారు. ఏంటంటే, జనరల్ అనెస్థీషియా అవసరం లేదు, లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయొచ్చు. అపెండిసైటిస్ ఆపరేషన్ మనం చేయొచ్చు, అపెండెక్టమీ చేయొచ్చు అని ఆయన గ్రహించి ఆయన దగ్గర వచ్చే పేషెంట్స్, అపెండిసైటిస్ ప్రాబ్లంతో ఉన్న పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీకు నేను డాక్టర్గా ముందే చెప్పాలి, జనరల్ అనెస్థీషియా ఉంది, లోకల్ అనెస్థీషియా ఉంది, కానీ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, లోకల్ అనెస్థీషియా తీసుకొని కూడా మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు. జనరల్ అనెస్థీషియా తీసుకుంటే 3 దినములు మీరు హాస్పిటల్ ఉండాలి, లోకల్ అనెస్థీషియా తీసుకుంటే సాయంత్రమే వెళ్ళిపోవచ్చు అని ఆయన నిర్ణయించుకోవాలి. అందరు పేషెంట్స్తో చెప్తే ఒక్క పేషెంట్ కూడా ముందుకు రాలేదు లోకల్ అనెస్థీషియా తీసుకోవడానికి. ఎందుకంటే అప్పటి వరకు అలవాటు, అందరు కూడా జనరల్ అనెస్థీషియా తీసుకొని ఆపరేషన్ అండర్గో అయ్యేవారు. పీపుల్ ఆర్ రెసిస్టెంట్ టు చేంజ్ అనేది మనకు తెలుసు. కొత్తది ఏమైనా వస్తే వెంటనే అంగీకరించడానికి 2-3 సార్లు ఆలోచిస్తారు. అయితే చివర్లో డాక్టర్ ఈవాన్ ఓనీల్కి ఒక పేషెంట్ దొరికాడు, లోకల్ అనెస్థీషియా తీసుకోవడానికి సిద్ధపడాడు. సో ఆయనకి అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు, అపెండిక్స్ని తీసేశారు డాక్టర్ గారు. ఇంకా ఆ పేషెంట్ ఆ సాయంత్రం వేళనే ఇంటికి వెళ్ళిపోగలిగాడు. ఇంకా అందరు లైన్ కట్టారు. దాని తర్వాత మాకు లోకల్ అనెస్థీషియాని ఇవ్వండి, జనరల్ అనెస్థీషియా అవసరం లేదు, అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే మేము లోకల్ అనెస్థీషియాని తీసుకుంటామని అందరు లైన్ కట్టారు. కానీ మొదట్లో ఒక పేషెంట్ అగ్రి అయ్యాడు కాబట్టి లోకల్ అనెస్థీషియా తీసుకోవడానికి అందరికీ తెలిసింది లోకల్ అనెస్థీషియాతో ఈ ఆపరేషన్ చేయొచ్చు అని. ముందు డాక్టర్ ఈవాన్ ఓనీల్ అందరికీ చెప్తే ఎవరు ఒప్పుకోలేదు. అయితే ఫస్ట్ పేషెంట్ ఎవరై ఉండొచ్చు? చూద్దామా పిక్చర్? చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ పిక్చర్. ఫస్ట్ ఆపరేషన్ డాక్టర్ ఈవాన్ ఓనీల్ గారు ఆయనే చేయించుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హి డిడ్ ఎ సెల్ఫ్ ఆపరేషన్ టేకింగ్ లోకల్ అనెస్థీషియా. ఇక్కడ చూడండి, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. He had to first practice and then preach. దాని తర్వాత అందరు లైన్ కట్టారు. అలాగే సేవకులంగా ఏ విషయం మనం బోధించినా సరే మొదట్లో పాటించి తర్వాత బోధ చేయండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. వేరే పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా నన్ను మాట్లాడటకు పిలిచినప్పుడు ఎస్పెషలీ దశమ భాగం విషయంలో నేను ఒకటే చెప్తాను, మీరు
కాన్సన్ట్రేట్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ యువర్ చర్చ్ మెంబర్స్. ఆత్మికంగా ఎదుగుతున్నారా అది మీరు చూడండి, మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే దశమ భాగం ఇచ్చి ఒక వ్యక్తి ఎదుగుతాడా లేదా గ్యారంటీ లేదు, కానీ ఆత్మికంగా ఎదుగుతే మాత్రం ఆయన దశమ భాగం ఇస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్ us get the cause and effect properly. సో మొదట్లో మనము ధారాళమైన మనసు కలిగి ఉన్నామా అనేది ప్రజలు గమనిస్తే వాళ్ళు ఎదుగుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో డిఫరెంట్ ఇష్యూస్ ఆఫ్ our Christian ministry. First we need to practice and then preach. I'm closing here now. First day of the first month అనేది ఎక్కడెక్కడ లేఖనంలో రాయబడి ఉందో దాని నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చో నేను దేవుని చేత ప్రేరేపణ పొంది మీతో పంచుకున్నాను. ఇప్పటి వరకు మనం ధ్యానించిన 3 C's ఏంటంటే, ఫస్ట్ కాంప్లయన్స్, సెకండ్ కమ్ బ్యాక్, మూడవది క్యానన్. ఐఎమ్ క్లోజింగ్ హియర్. చిన్న ప్రార్థన చేసి మరి బిషప్ సింగం గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందన, ఈ ఫోరం బట్టి ఎంతో వందన తండ్రి. బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చిన భారము, దర్శనం బట్టి ఎంతో వందన. ఈ సిపిఎం పరిచర్య ప్రారంభం చేయాలని దాన్ని బట్టి తండ్రి అందరు కూడా మేలు పొందుతున్నారు. సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. ఇక్కడ వచ్చే సేవకులు తండ్రి ఎన్నో విషయాలు వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ సంఘంలో అది పాటిస్తున్నారు. అలాగే తండ్రి ఈ దినం మేము చేసిన అన్ని విజ్ఞాపన ప్రార్థనలు కూడా మీ కృపాసింహాసనం చేరి ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ దినం మీరు మాతో పలికిన మాటలు, నేర్పించిన పాటలు మేము వినేవాళ్ళంగానే కాకుండా మా క్రైస్తవ జీవితంలో పరిచర్యలో అమలు పరుచుకునేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.